హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన పిల్లవాడి దగ్గర శివాలయంలో వార్షికోత్సవం జరుగుతుంది. చూపిస్తాను. ఎప్పుడు సాంప్రదాయాలు 500 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వరుడు కొట్టు సత్యనారాయణ గారు 500 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతి పరమేశ్వరుడు కళ్యాణం వారి ఆయుధాలు కష్టపడ్డారు. మన భక్తురాలు స్వామివారి 2 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని స్వామివారి కాపాడుతున్నారు. అప్పుడే చేసుకోవాలి. పెదకూరపాడు మండలం, పల్నాడు జిల్లా, శ్రీ అమరలింగేశ్వర స్వామివారు, శ్రీ పార్వతీ అమ్మవారి దేవాలయం వార్షికోత్సవం జరుగుతుందండి. గుడి స్వామివారు అమ్మవారి కళ్యాణం జరిగింది ఇప్పుడే. చూడండి ఫ్రెండ్స్, గుడి చాలా బాగుంది కదండి. శివాలయం భక్త మహాశివుడు విజ్ఞప్తి. ఈ రోజున మన పెద్దకూరపాడు గ్రామంలో శ్రీ గంగా పార్వతీశ్వరేగ రామలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య శాంతి కళ్యాణం జరిగినది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ రామలింగేశ్వర స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాం. శ్రీ వీరభద్ర స్వామి వారు శివకుమారి గారు 110 శివమాధవి గారు 116 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వర ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగు రామలింగేశ్వర భక్తులందరూ కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కూర్చున్నా. ప్రతి ఒక్కరు కూడా ఆర్తి తీసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. ఆశిస్తున్నారు స్వామివారికి. హారం తీసుకున్నాక స్వామి వెళ్ళేటప్పుడు ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం అందరూ తీసుకుని వెళ్ళవలసిందిగా కూర్చున్నాం. శ్రీ పార్వతీ అమ్మవారు భక్తులందరూ కూడా హారతిస్తున్నారు. స్వామివారి దాసి తీసుకొని తదనంతరం శతమానం భవతి సదాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో చూసినందుకు. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.